సంకటహర చతుర్థి అనేది హిందూ సంప్రదాయంలో ప్రధానమైన పండుగగా పరిగణించబడుతుంది. ఇది ప్రతి నెలలో కొత్త చవితి తర్వాత వచ్చే చతుర్థి రోజున జరుపబడుతుంది. ఈ రోజున గణేశుడిని పూజించి సంకటాలు తొలగించబడతాయని నమ్మకం. సంకటహర చతుర్థి అనేది దేవత గణపతి పూజ ద్వారా వ్యక్తి జీవితంలో సంకటాలు, కష్టాలు తొలగించి సుఖ సంతోషాలు సాధించడానికి సహాయపడుతుందని నమ్మబడుతుంది. గణపతి దేవుడు ఈ రోజు సాధకులు తమ శ్రద్ధతో పూజ చేసి ఆయా సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. సంకటహర చతుర్థి రోజు సాయంత్రం లేదా రాత్రి గణపతి స్వామి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ఈ పూజలో గణపతి దేవుని వివిధ ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక శ్లోకాలు మరియు మంత్రాలతో పూజలు చేసి వ్రతం చేస్తారు. చతుర్థి రోజున గణపతి పూజ చేస్తూ నెమ్మదిగా బోధన చేయడం, గణపతి చిత్రాన్ని అలంకరించడం, పంచామృత అభిషేకం మరియు నైవేద్యాన్ని అర్పించడం వంటి ఆచారాలు పాటిస్తారు. గణపతి పూజ ద్వారా జీవితంలో ఎదురయ్యే వివిధ సంకటాలను తగ్గించగలగడం, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ వివాదాలను నివారించడం అనే ఆశ ఉంటుంది. సంకటహర చతుర్థి పూజ యొక్క భక్తి, శ్రద్ధ మరియు ఆధ్యాత్మిక ఉత్సాహంతో కూడిన ప్రక్రియ. ఇది గణపతి స్వామి యొక్క ఆశీర్వాదాలను పొందేందుకు భక్తులు తమ విధి పరిరక్షణకు చేసేది. సంకటహర చతుర్థి పూజ భక్తులు ఆధ్యాత్మిక సాధన మరియు శాంతిని పొందడానికి, గణపతి స్వామి ఆశీర్వాదాలను అందుకోవడానికి ప్రత్యేక సందర్భంగా మారుతుంది. ఇది సకల సంకటాలను తొలగించి శాంతి, సుఖం మరియు విజయం అందించగలదు. సంకటహర చతుర్థి అంటే ప్రతి నెలలో వచ్చే చతుర్థి రోజున గణపతి పూజ ద్వారా జీవితంలోని కష్టాలను పఠించటం, శాంతిని సాధించడం మరియు మంగళాన్ని పొందడం. మీ అందరికీ సంకటహర చతుర్థి శుభాకాంక్షలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డీప్ డివోషనల్ తెలుగు.